మనకి ఇవాళ మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఒక గిరిజన మహిళని ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతిగా నియమిస్తే జాతి యావత్తు కూడా ఇవాళ దాన్ని ప్రశంసించింది. కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. అయితే దీన్ని 30వ దశకంలోనే డాక్టర్ బోయి భీమన్న కూలిరాజు అనే నాటకంలో ఒక అట్టడుగు వర్గానికి చెందిన పరంజ్యోతి, ఒక వ్యవసాయ కూలి అయినటువంటి ఒక పరంజ్యోతి అనే మహిళ ఎన్నికల్లో గెలిచి భారత అధ్యక్షురాలుగా అవుతుంది. 30ల్లో ఈ దార్శనిక దృష్టితో నాటకం రాశాడు కూలిరాజు. అంటే అప్పుడే దళిత మహిళ, అంటే దళితుల్లో అట్టడు ఇంకా అణిచివేయబడింది దళిత మహిళ, బాగా అణిచివేయబడిన వాళ్లే అధికార పీఠంలో రావాలి అనే ఒక గొప్ప అంబేద్కరిస్టు దార్శనిక దృష్టి భీమన్న గారు ఆ పరంజ్యోతి పాత్రలో కూలిరాజు నాటకంలో చెప్పడం అనేది ఆయన దార్శనిక దృష్టికి నిదర్శనంగా భావించవచ్చు. ఇవాళ అంబేద్కరిస్టు రాజకీయ చైతన్యాన్ని, ఇవాళ మనం మాట్లాడుకుంటున్న విద్యా చైతన్యాన్ని ఆ రోజులోనే భీమన్న గారు 2 నాటకాల ద్వారా ఈ జాతికి ఆమోదయోగ్యంగా అర్థమయ్యేలాగా ఈ జాతికి ఒక గొప్ప అద్భుతమైన సందేశాన్ని, సముచితమైన సందేశాన్ని అందించాడు. అంటే ఆయన అంటాడు, 1,00,000 ముళ్ళ కంచెలైనా నేను పడగొట్టి ఒక్క తోటనైనా పెంచుకోవాలి అంటాడు. చాలా గొప్ప మాట చూడండి. 1,00,000 ముళ్ళ కంచెలనైనా నేను ఎదుర్కొని ఒక్క తోటనైనా పెంచుకోవాలి అంటాడు. అలా ఎన్నో రకాల అవమానాలను ఎదుర్కొని ఒక గొప్ప అద్భుతమైన ఒక సాహిత్య నందనవనాన్ని మనకిచ్చాడు డాక్టర్ బోయి భీమన్న.